మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పాకిస్తాన్ భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తా లేదు. అందుకే డబ్బు ఆశతో ఇన్ఫ్లుయెన్సర్స్ను వాడుకుంటుందా? సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ను పాకిస్తాన్లో రాచమర్యాదలతో ఆకట్టుకుంటుందా? ఇలా ఆకట్టుకునే ఐఎస్ఐ కూపీ లాగిందన్న వాదనలు బలపడుతున్నాయి. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయింది. ఇప్పుడు భయా సన్నీ యాదవ్ వంతొచ్చింది. వీళ్ళు బోర్డర్ దాటి అందించిన సమాచారం ఏంటి? పాక్లో 2 నెలలు ఏం చేశాడు? దర్యాప్తు సంస్థల విచారణలో ఏం తేలుతుంది? భయ్యా సన్నీ యాదవ్ జాకిర్ నాయక్ కార్యక్రమానికి ఎందుకు వెళ్లారు? ఎన్ఐఏ విచారణలో భయ్యా సన్నీ యాదవ్ బయటపెట్టిన నిజాలేంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. పాకిస్తాన్ అన్ని రకాల కంటెంట్ బ్యాన్. పాక్ వీడియోలు పోస్ట్ చేయొద్దు. భారత ఆర్మీ వివరాలు చెప్పొద్దు. మన సైన్యం కదలికలు చూపొద్దు. ఇది భారత్ పాక్ ఉద్రిక్తతల సమయంలో కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. కానీ కొందరు అదే పనిగా ఈ అడ్వైజరీకి వ్యతిరేకంగా పనిచేశారు. మొన్న జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయితే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వంతొచ్చింది. ఆయన్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్కు 4 సార్లు వెళ్లిన సన్నీ అక్కడ ఏం చేశాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరితో మాట్లాడాడు, ఇవన్నీ వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. నిజానికి చట్టబద్ధంగా పాకిస్తాన్ వీసా తీసుకొని అక్కడికి వెళ్లటం, ఎక్స్ప్లోర్ చేయటం తప్పు కానే కాదు. కానీ అదే పనిగా పాకిస్తాన్కు వెళ్లటం అంటే కథ వేరే ఉందని అర్థం. పాకిస్తాన్ గురించి ఆహా ఓహో అని చెప్పటం, వారిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి మన దేశపు వివరాలు పంచుకోవటం తప్పు. జ్యోతి మల్హోత్రా విషయాన్ని తీసుకోండి. పైకి చూస్తే ఆమె ట్రావెల్ బ్లాగర్. కానీ ఆమె వెనుక AK-47లతో పాకిస్తానీ గన్మెన్లు ఉండటం పెద్ద డౌట్లు క్రియేట్ చేసింది. తీగలాగితే డొంక కదిలింది, బండారం బయటపడింది. మే 8న భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పాకిస్తాన్లో ప్రొడ్యూస్ అయిన పాక్కు చెందిన అన్ని రకాల డిజిటల్ కంటెంట్ను భారత్లో బ్యాన్ చేసింది. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్లు, పాటలు, పాడ్కాస్ట్లు, ఇతర మీడియా కంటెంట్ ఉన్నాయి. ఇండియాలోని OTT ప్లాట్ఫామ్లు, స్ట్రీమింగ్ సర్వీసెస్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ కంటెంట్ను తొలగించాలని ఆదేశించారు. ఎవరూ అప్లోడ్ చేయొద్దన్నారు. చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కానీ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ పాకిస్తాన్ టూర్కు సంబంధించినవే ఉన్నాయి. అందుకే ఎన్ఐఏ చేతిలో బుక్ అయ్యాడు. నిజంగానే గూఢచార్యం చేశాడా, చేయలేదా? కేవలం బైక్ రైడ్తో ఎక్స్ప్లోర్ మాత్రమే చేశాడా? అసలేం జరిగిందన్నది ఎన్ఐఏ విచారణలో తేలుతుంది. అది నెక్స్ట్ మ్యాటర్. కానీ పాకిస్తాన్లో తీసిన వీడియోస్ అప్లోడ్ చేయొద్దు అని ఓవైపు కేంద్రం సీరియస్గా ఆదేశాలు ఇచ్చినా సన్నీ మాత్రం అవేవి పట్టనట్లు అప్లోడ్ చేయటమే ఇప్పుడు కీలకంగా మారింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న టైంలో ఎందుకు ఇలా అప్లోడ్ చేశాడన్నది ఎన్ఐఏ తేల్చబోతోంది. భారత్ పాక్ ఉద్రిక్తతల టైంలో ఈ వీడియోలు పోస్ట్ చేస్తే వైరల్ అవుతాయని సన్నీ అనుకున్నాడా? యూట్యూబ్ అల్గారిథం పుష్ చేస్తుందనుకున్నాడో ఏమో గానీ పాకిస్తాన్ టూర్ వీడియోలు వరుసగా అప్లోడ్ చేశాడు. అదే సమయంలో ఎన్ఐఏ రాడార్కు చిక్కాడు. కేంద్ర ప్రభుత్వం వద్దన్న పని చేయడంతో ఇప్పుడు ఇరుక్కున్నాడంటున్నారు. భయ్యా సన్నీ యాదవ్ ఇటీవలే పాకిస్తాన్లో బైక్ రైడ్ పూర్తి చేశాడు. అక్కడే 2 నెలల దాకా ఉన్న సన్నీ యాదవ్ టూర్ వీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఇటీవలే పాకిస్తాన్లో బైక్ రైడ్ వీడియోలను అప్లోడ్ చేయడంతో పెద్ద రిస్క్ చేశాడు. టూర్ ముగించుకొని భారత్ వచ్చిన భయ్యా సన్నీ యాదవ్ను చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు స్పైగా వ్యవహరించిందనే డౌట్తో ఆమెను ఇప్పటికే అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్ఐఏ అధికారుల దృష్టి భయ్యా సన్నీ యాదవ్పై పడిందంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఎన్ఐఏ అధికారుల సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ స్వగ్రామం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు కూడా ప్రచారం జరిగింది. భయ్యా సన్నీ యాదవ్ 2 నెలలు పాకిస్తాన్లో ఏం చేశాడు? అక్కడ ఆయనకు షెల్టర్ ఇచ్చిందెవరు? పాకిస్తాన్లో ఎవరెవరిని కలిశాడు? అసలు అన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న టైంలో అక్కడి వీడియోలను ఎందుకు అప్లోడ్ చేశాడు? ఇలాంటి విషయాలపై ఎన్ఐఏ నజర్ పెట్టింది. భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కు మొత్తం 4 సార్లు వెళ్లాడని గుర్తించారు. ఇన్నిసార్లు ఎందుకు వెళ్ళొచ్చాడనేదే కీలకంగా మారింది. పాకిస్తాన్ టూర్పై విమర్శలు రావడంతో భయ్యా సన్నీ యాదవ్ ఇటీవలే ఓ వీడియో రిలీజ్ చేశాడు. తనపై కొంతమంది తప్పుడు వీడియోలు పెడుతున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయొద్దని అన్నాడు. సో అసలు మ్యాటర్ ఏంటో మొత్తం త్వరలోనే బయటకు రాబోతోందంటున్నాయి ఎన్ఐఏ వర్గాలు. ఇప్పటికే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన విషయంలో మార్చి 22న భయ్యా సన్నీ యాదవ్పై సూర్యాపేట జిల్లా నూతన్కల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి సన్నీ పోలీసులకు దొరకడం లేదు. విదేశాల్లో ఉన్నాడని తేల్టంతో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ కేసులో తనని అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే సన్నీ యాదవ్ కోర్టును ఆశ్రయించాడు.
సో ఒక సమస్య ఉండగానే పాకిస్తాన్ టూర్, అక్కడి వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా మరో సమస్యలో ఇరుక్కున్నాడు భయ్యా సన్నీ యాదవ్. మరి పాక్ రైడ్ వెనుక అసలు మ్యాటర్ ఏంటో తేల్చే టైం వచ్చింది. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక